చాలామందికి మీరు లేని సమాజం కావాలంట చెప్దాం. జనాలకి ఇబ్బంది లేని పని, కుక్కలు లేని సమాజం మీకు కావాలంటే గవర్నమెంట్ మంచి షెల్టర్స్ ఓపెన్ చేస్తే ఆ షెల్టర్స్లో వాటికి మంచి అన్నం పెట్టి వాటి ఆరోగ్యం చూసుకునేలాగా, ఒకవేళ గవర్నమెంట్ చేసుకోలేని పక్షంలో ఆ కుక్కల సంఘాల హక్కులు కొన్ని ఉంటాయి, వాళ్ళు కూడా వచ్చి ఫండ్ రైజ్ చేసి ఒక 10 రూపాయల కాడ నుంచి ఎంతైనా సరే వాటి ఫండ్ రైజ్ చేయొచ్చు అని చెప్పి అలా చేసిన డబ్బుతో వీళ్ళు కూడా గవర్నమెంట్కి ఇచ్చి ఆ కుక్కలను శుభ్రంగా చూసుకోవడం, లేదు వీలైనంత వరకు ఎవరికైనా అన్నం పెట్టాలనిపిస్తే ఇల్లు అక్కడ అన్నం పెట్టడం, ఇలాంటివి చేద్దాం. ఇలాంటివి చేయడం మూలంగా జనాలు నవ్వుకుంటూ తిరుగుతారు, అబ్బా రోడ్డు మీద కుక్కలేదని. అది సంతోషం, ఓకే. మనలాగా జంతు ప్రేమికులు ఆ షెల్టర్స్కి వెళ్ళి కొద్దిగా అన్నం పెట్టడం, లేకపోతే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన స్కానర్లకి ఫోన్పేలు చేయడం, ఇలాంటివి చేసి వాటిని ఎలా అయినా రక్షించుకుందాం. ఎందుకంటే ఎవరిదైనా ప్రాణమే. ఇప్పుడు మనుషుల్లో సన్నాసులు ఎలా ఉన్నారో కుక్కల్లో కూడా కొన్ని కంట్రీలు ఉన్నాయి. అవి చేసిన పనుల మూలంగా మంచి కుక్కలకు కూడా చెడ్డ పేర్లు వస్తున్నాయి. ఎందుకంటే మీరు అన్నం పెడితే తోక ఉప్పుకొని వచ్చిన కుక్కలు ఉన్నాయి, మనకు సంబంధం లేకుండా మన మీద అరిసిన కుక్కలు ఉన్నాయి. ఇప్పుడు అది మనం అటు ఇటు చేయలేం, కానీ ముందు పరిష్కారం గురించి ఆలోచించాలి. దయచేసి వీడియో షేర్ చేయండి.